అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామలింగయ్య గారి కథల నుండి మరొక కథ. శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రజాసభలో కూర్చొని ప్రజల సమస్యలు వింటూ వాటికి తగిన పరిష్కారాలు చెబుతున్నారు. ప్రజాసభలో మంత్రులు, సేనాధిపతులు, ఇతర అధికారులు, కవులు అందరూ ఆసీనులై ఉన్నారు. అందరితో పాటుగా తెనాలి రామలింగయ్య గారు కూడా ఉన్నారు. ప్రజాసభ ముగుస్తుంది అన్న సమయంలో ఒక కుటుంబంలోని 5 అన్నదమ్ములు ప్రజాసభకు వచ్చారు. మహారాజు గారితో వారు, మహారాజా, మీరే మాకు సహాయం చేయాలి అని విన్నవించుకున్నారు. అప్పుడు రాయలవారు వీరిని చూసి, మీరు విద్యానందుల వారి కుమారులు కదా అని అడిగారు. రాయలవారు అలా అడిగేసరికి వారికి చాలా ఆనందం వేసింది. విద్యానందుల వారంటే ఆ నగరంలో అందరికీ సుపరిచితులు. వారి మంచితనం గురించి అందరికీ తెలుసు. విద్యానందుల వారికి 5 మంది కుమారులు. వారు కూడా వారి తండ్రి వలె మంచి పేరు సంపాదించుకున్నారు. అందరికీ సహాయం చేస్తూ, అన్ని మంచి పనులు చేస్తూ అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ఈ 5 మంది అన్నదమ్ములలో పెద్ద కుమారుడు దేవానందుడు. రాయలవారి ప్రశ్నకు సమాధానమిస్తూ, అవును మహారాజా, మేము విద్యానందుల వారి కుమారులము అని చెప్పాడు. అప్పుడు రాయలవారు, ఏమైంది, ఏమిటి మీ సమస్య అని అడిగారు. అందుకు దేవానందుడు, మహారాజా, మా ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఉన్న బంగారు నగలు, వెండి వస్తువులు అన్నీ దొంగలించబడ్డాయి. ఈ విషయం మీకు విన్నవించుకునేందుకు వచ్చాము. మీరే మాకు సహాయం చేయగలరు అని చెప్పాడు. అయితే ఈ విషయం మేము ఎవ్వరికీ చెప్పలేదు. దొంగతనం అయినట్టు కూడా మేము ఎవ్వరితోనూ అనలేదు. ఇప్పుడు మీ సమక్షంలో తెలుపుతున్నాము అని చెప్పారు. మాకు ఎవ్వరి మీద అనుమానం కూడా కలగడం లేదు అని కూడా చెప్పారు. అప్పుడు రాయలవారు, మీ సమస్య మేము పరిష్కరిస్తాము అంటూ రాయలవారు సేనాధిపతికి ఈ విషయం మీరు చూసుకోండి అని ఆజ్ఞాపించారు. అప్పుడు తెనాలి రామలింగయ్య గారు లేచి, మహారాజా, నాదొక విన్నపం అని అన్నారు. దానికి రాయలవారు, చెప్పండి రామలింగయ్య గారు, ఏమిటి మీరు విన్నవించుకోవాలనుకున్నది అన్నారు. అప్పుడు రామలింగయ్య, మహారాజా, మీరు సేనాధిపతిని ఆజ్ఞాపించారు. ఆయన వెళ్ళి విద్యానందుల వారి ఇంట్లో పని మనుషులని, వారి ఇంటి చుట్టుపక్కల వారిని విచారిస్తారు. అప్పుడు అసలు దొంగ ముందుగానే విషయం తెలుసుకొని తప్పించుకునే ప్రమాదం ఉంది. విద్యానందం గారి ఇంటి సంగతులు బాగా తెలిసిన వ్యక్తే ఈ దొంగతనం చేసి ఉంటాడు. ఎందుకంటే ఆ ఇంట్లో బంగారు నగలు, వెండి వస్తువులు ఎక్కడ దాచి ఉంచుతారో బయటివారికి, కొత్తవారికి తెలిసే ఆస్కారమే లేదు. కాబట్టి ఇది ఇంటి దొంగ పనే అని నా అనుమానం అని అన్నారు. దానికి రాయలవారు, మరి ఇప్పుడు ఏం చేద్దాం రామలింగయ్య గారు అని అడిగారు. అప్పుడు తెనాలి రామలింగయ్య గారు, మహారాజా, ఇప్పుడు ప్రజాసభ సమయం ముగిసిపోయింది. కాబట్టి ఈ విషయము రేపు పరిష్కరిద్దాము. అయితే మహారాజా, విద్యానందుల వారి ఇంటిలో పనిచేసే వారినందరినీ, చుట్టుపక్కల తెలిసిన వారినందరినీ రేపు ప్రజాసభకు తీసుకురమ్మని సేనాధిపతికి మీరు ఆజ్ఞాపించండి. ఈ విషయం బయటి వారికి ఎవ్వరికీ తెలియకూడదు అని అన్నారు. తరువాత రామలింగయ్య విద్యానందుల వారి కుమారులతో, మీరు రేపు ఉదయం ప్రజాసభకు రండి. అయితే మీరు ప్రజాసభలో ఈ దొంగతనం గురించి చేసిన ఫిర్యాదు విషయం ఎవ్వరితోనూ అనకండి, చెప్పకండి అని తెలిపాడు. ప్రజాసభ నుండి అందరూ నిష్క్రమించారు. మరునాడు ప్రజాసభ మొదలైంది. సేనాధిపతి విద్యానందుల వారి ఇంటిలో పనిచేసే వారినందరినీ, చుట్టుపక్కల వారిని పట్టుకువచ్చారు. విషయం ఏమిటో తెలియక వారు కంగారు పడుతున్నారు. యథావిధిగా ప్రజాసభకు రాయలవారు, అధికారులు అందరూ వచ్చి కూర్చున్నారు. అప్పుడు తెనాలి రామలింగయ్య గారు భుజం మీద ఒక రామచిలుకను కూర్చోబెట్టుకొని ప్రజాసభకు వచ్చారు. రామలింగయ్య గారు, మహారాజా, ఈరోజు విద్యానందుల వారి సమస్యను మొదట పరిష్కరిద్దాము. అందర్నీ ప్రవేశపెట్టమని చెప్పండి అన్నాడు. మహారాజు గారి ఆజ్ఞతో అందర్నీ ప్రవేశపెట్టారు.
అప్పుడు రాయలవారు తెనాలి రామలింగయ్య గారు ఏమిటి ఈ రామచిలుకను పట్టుకువచ్చారు అని అడిగారు. అప్పుడు రామలింగయ్య, మహారాజా, ఈ రామచిలుక సామాన్యమైనది కాదు. చిలుక మాట్లాడగలదు. ఎదుటివారు ఎవరో ఎటువంటి వారో గుర్తించి చెప్పగలరు. అందుకు ఈ రామచిలుకను తీసుకువచ్చాను. చూడండి మహారాజా, నేను ఇప్పుడు రామచిలుకని కొన్ని అడుగుతాను. ఈ రామచిలుక ఎలా సమాధానం చెబుతుందో మీకు అర్థమవుతుంది. అలాగే విద్యానందుల వారి ఇంటిలో దొంగ ఎవరో కూడా చెబుతుంది. దీనికి అంతటి శక్తి సామర్థ్యాలు కలవు. దీనిని ఒక ఋషిపుంగవులు నాకు బహుమతిగా ఇచ్చి ప్రజా సమస్యలు తీర్చడానికి దీనిని వాడుకోమని చెప్పారు అని తెలిపాడు. రాయలవారు, అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. అందరూ ఆ రామచిలక ఏం చేస్తుందో చూడాలని ఉత్సుకతో ఉన్నారు. అప్పుడు తెనాలి రామలింగయ్య గారు చిలుకని ఇక్కడ అందరికంటే మంచి వ్యక్తి ఎవరు అని అడిగారు. దానికి రామచిలుక మహారాజు 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 అంటూ అరిచింది. తర్వాత ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఏం చెప్పాలి అని అడిగాడు. దానికి రామచిలుక నమస్కారం 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 అంటూ 3 సార్లు అరిచింది. అందరూ ఆశ్చర్యపోయారు. చిలుక ఏమిటి ఇలా చక్కగా మాట్లాడటమేమిటి? ఇది నిజంగా ఋషిపుంగవులు ఇచ్చిన శక్తియుక్తులు తెలిసిన చిలుక అని అనుకున్నారు. అప్పుడు రామలింగయ్య గారు చిలుకతో, ఇక్కడ విద్యానందుల వారి ఇంటిలో దొంగతనం చేసిన దొంగ ఉంటే ఎవరో కనుక్కొని తెలుపు అని అడిగారు. అప్పుడు రాయలవారు ప్రజాసభలో ఉన్న వారందరినీ ఉద్దేశించి, దొంగతనం చేసిన వాడికి ఒక అవకాశం ఇస్తున్నాను. రామచిలుక చెప్పకముందే వచ్చి చేసిన తప్పుని ఒప్పుకుంటే శిక్ష తగ్గించి వదిలేస్తాను. కానీ తరువాత రామచిలుక ఎవరినైతే చూపిస్తుందో వాడికి మరణశిక్ష విధిస్తాను అని తెలిపారు. అంతా నిశ్శబ్దంగా ఉన్నారు. రామలింగయ్య గారు 1 నిమిషం వేచి చూసి రామచిలుకతో, రామచిలుక, నీకున్న మహిమతో ఆ దొంగ ఎవరో తెలియచేయి అని అన్నాడు. రామచిలుక అటు ఇటు చూసి అది రెక్కలు విప్పడానికి సన్నద్ధమవుతున్న సమయంలో ఒక వ్యక్తి పరుగు పరుగున వణుకుతూ వచ్చి, మహారాజా, ఆ దొంగతనం నేనే చేశాను, నన్ను క్షమించండి అంటూ మొరబెట్టుకున్నాడు. అప్పుడు విద్యానందుల వారు కుమారుడు దేవానందుడు, ఈ వ్యక్తి మా ఇంట్లో పనిచేసేవాడే. ఇతను మా ఇంట్లో 3 మాసాల క్రితం పనిలో చేరాడు. చాలా నమ్మకంగా పనిచేస్తాడు. ఇలా చేస్తాడని మాకు అనుమానమే రాలేదు అన్నాడు. తెనాలి రామలింగయ్య దేవానందుల వారితో, మీరు అంతగా నమ్మారు కాబట్టే అతను తన దొంగతనం చాలా సులభంగా చేసుకున్నాడు. కొత్తగా పనిలో చేరిన వారిని అంతగా నమ్మడం కూడా మంచిది కాదు. మీ మంచితనాన్ని ఆసరా చేసుకొని వాడు మీ సొమ్ము అంతా దొంగతనం చేశాడు. మీకు ఎటువంటి అనుమానము కూడా రాకుండా చేశాడు అన్నాడు. రాయలవారు ఆ దొంగకు 6 నెలల కఠిన కారాగార శిక్ష వేయమని ఆజ్ఞాపించాడు. ఆ సొమ్ము ఎక్కడ దాచావు అని ఆ దొంగని అడిగాడు. మహారాజా, క్షమించండి, అంతా నా దగ్గరే ఉంది. రేపు ఉదయం ఆ సొమ్ము తీసుకొని పక్క రాజ్యంలో ఉన్న మా ఊరు వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ ఇంతలో భటులు నన్ను పట్టుకొచ్చారు అని చెప్పాడు. రాయలవారు భటులను ఆజ్ఞాపించి దొంగ దగ్గర ఉన్న సొమ్మంతా తెప్పించి విద్యానందుల వారి కుమారులకు అప్పచెప్పారు. విద్యానందుల వారి కుమారులు ఎంతో సంతోషించి తక్కువ సమయంలో మొత్తం సొమ్ము తిరిగి వచ్చేలా చేసినందుకు మహారాజుల వారికి, తెనాలి రామలింగయ్య గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అందరూ మహారాజుని, తెనాలి రామలింగయ్య గారిని, రామచిలుకని మెచ్చుకుంటూ ప్రజాసభ నుండి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయాక రాయలవారు తెనాలి రామలింగయ్య గారితో, రామలింగయ్య గారు, నిజంగా ఇటువంటి మహిమకల చిలుక మన దగ్గర ఉండటము మనకు ఎంతో ఉపయోగకరం. ఈ రామచిలుక మీ దగ్గర ఉన్నదని ఇంతకు మున్పు మాకు చెప్పలేదు, ఎందుకు అన్నాడు. దానికి రామలింగయ్య గారు, అయ్యో మహారాజా, అది ఎటువంటి మహిమ లేని రామచిలుక. దానికి నేను సరదాగా కొన్ని పదాలు నేర్పించాను. దానికి మహారాజా, నమస్కారం అన్న 2 పదాలను నేర్పించాను. తల మీద రుద్దితే మహారాజా 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 అని 3 సార్లు అంటుంది. అదే వీపు మీద రాస్తే నమస్కారం 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 అంటుంది.
అంతే తప్ప ఇది మామూలు రామచిలుకే. ఇది నాకు ఏ ఋషిపుంగవుడు ఇవ్వలేదు. దొంగ ఇది మహిమగల చిలుక అని నమ్మటానికి నేను ఋషిపుంగవులు ఇచ్చారు అని చెప్పాను. వాడు ఆ రామచిలక నిజంగా మహిమ కలదే అనుకొని నిజాన్ని ఒప్పుకున్నాడు. అంతే అన్నాడు తెనాలి రామలింగయ్య. తెనాలి రామలింగయ్య గారి తెలివికి రాయలవారు మరొకసారి మెచ్చుకొని మంచి బహుమతులు ఇచ్చి పంపారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. తిరిగి మరొక కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.